అవినీతి వైకాపా అంతానికే మా పొత్తు. జగన్ అక్రమాల కారణంగానే పోలవరం నిలిచిపోయింది. మద్య నిషేధం అని చెప్పి మద్యం సిండికేట్ నడుపుతున్నారు. అభివృద్ధి చేయకపోగా భూమాఫియాతో పెట్టిరెగిపోతున్నారు. అమరావతిని పునర్నిర్మిస్తాం, తిరుమల వెంకటేశ్వర స్వామి పవిత్రత కాపాడతాం. ధర్మారం సభలో కేంద్ర మంత్రి అమిత్ షా. మన భూమి అమ్మాలంటే జగన్ అనుమతి తీసుకోవాలట. గుయ్యం అనిపించేలా ఎన్నికల్లో సమాధానం చెప్పాలి అని తెదాప అధినేత చంద్రబాబు నాయుడు చెప్పిండు. డీజీపీపై వేటు, వైకాపా కొమ్ము కాస్తున్న ప్రతిపక్షాల ఫిర్యాదులతో రాజేంద్రనాథ్ రెడ్డిపై ఎన్నికల సంఘం చర్యలు. అధికార పార్టీ అరాచకాలను వెన్నుదన్ను ఆయనే. బాధిత ప్రతిపక్షాలపైన రివర్స్ కేసులు, ప్రభుత్వానికి ఎదురుదిరిగిన వారికి వేధింపులు. ఇది మొత్తానికి వైకాపా దురాఘాతాలకు మార్గదర్శకత్వం వహించినట్టు ఆయన. డీజీపీగా ద్వారకా తిరుమలరావు వచ్చే అవకాశం ఉన్నట్టు ఒక వార్త రాశారు. అంజనీ సిన్హా, మాదిరెడ్డి ప్రతాప్ పేర్లు కూడా ఉన్నాయట. ఇక దుష్టపాలన ముగింపే. అభివృద్ధి అంటే అర్థం తెలియని జగన్ ప్రజావేదిక కూల్చివేత్తోనే విధ్వంసానికి శ్రీకారం. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉంది. మా 3 పార్టీల మూల సిద్ధాంతం ప్రజాసేవే. ఏ పార్టీ అయినా అదే చెప్పేది. మా పార్టీ మా 3 పార్టీలు ఈ దేశంలోనే ఏ పార్టీ అయినా ఏం చెప్పింది? ప్రజాసేవ అని చెప్పింది. ఏది చేసింది? ఎక్కడ చేసింది? ప్రజావేదిక. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందట. మరి ఎందుకు 10 సంవత్సరాల నుంచి హోదా అయ్యలేదు? ఎందుకు 10 సంవత్సరాల నుంచి పోలవరం పూర్తి చేయలేదు? ఎందుకు 10 సంవత్సరాల నుంచి అమరావతి పూర్తి చేయలేదు? ఎందుకు విశాఖ స్టీల్ ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేస్తున్నారు? అది కాదు చెప్పాల్సింది. రాష్ట్ర అభివృద్ధి కూటమి కట్టుబడి ఉంటే, కేంద్రం కట్టుబడి ఉంటే ఎక్కడొచ్చింది? సింగిల్ పైసా రాలేదని చెప్తున్నారు కదా. ఏది అభివృద్ధి మరి? కట్టుబడి ఉంటే అనేది ప్రజలకు సమానం చెప్పాలి. ఇది 13.5 లక్షల కోట్ల అప్పు తెచ్చి ఏం అభివృద్ధి చేశారు జగన్? మరి అప్పు తేయడానికి అనుమతి ఇచ్చితే మళ్ళీ మీరు ఎఫ్ఆర్బిఎం కేంద్ర ప్రభుత్వం కదా. మళ్ళీ ఇవన్నీ ఎలక్షన్ వరకు మే 13 వరకు ఇవన్నీ ఒక డ్రామా అన్నట్టు. ఈయన మీద ఆయన మీద విమర్శ చేసుకొని మళ్ళీ ఇందులో అసలు ఏ కూటమిలో కూడా ఉంటాడు, బయటకు కూడా వస్తాడు? ఆ కూటమి ఉంటుందా? పగిలిపోద్దా? ఊడిద్దా? ఉండేదా? ఇదే చంద్రబాబు నాయుడు వాళ్ళతో ఉంటాడా? మళ్ళీ 4 మడత పెట్టి యూటర్న్ తీసుకుంటారు తెలియని పరిస్థితి. ఇప్పుడు వీళ్ళు ఆయన చూసి ఎందుకు అభివృద్ధి చేయలేదు, 13 లక్షల అప్పు ఎందుకు చేసిన కోట్లు, ఏపీని మాఫియా పాలిస్తుంది, కడప ప్రజలు సంతోషంగా లేరు, కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్తుండు. ఆయన కూడా అవినీతి గురించే మాట్లాడుతుండు. ఇది ఏమో పురంధరేశ్వరి గారు ఏపీ రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు. జగన్ దుష్టపాలన ఇక ముగింపేనట. ప్రజావేదిక కూల్పుతోనే విధ్వంసానికి శ్రీకారం అట. వైకాపాతో కుమక్ కాదు, అది ఫ్లోర్ మేనేజ్మెంట్. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉంది. మా 3 పార్టీల మూల సిద్ధాంతం ప్రజాసేవే. చంద్రబాబు నాయుడు గారు చూడు, అమిత్ షా గారు చేతులు అమిత్ షా గారిని పట్టుకుంటే ఒక వైబ్రేషను, ఒక నవ్వు, ఎక్కడ లేని సంతోషం. ఆయన గెలిపిస్తారు ఓడిస్తారు, కానీ బీజేపీతో కలవటం ఆయనకు సగం బలమైంది. అంటే సంతోషం. బీజేపీ లేకపోతే ఎక్కడ కర్ర పట్టుకొని కొడతారా అన్న భయంలో ఒక స్కూల్ పిల్లగాళ్ళు లెక్క భయపడుతుంటారు. వాళ్ళని పట్టుకుంటే వాళ్ళు నాయకులు అమిత్ షా గారిని మోడీ వస్తే కథమే. ఆయన కళ్ళల్లో ఎక్కడ లేని కాంతి, ఆనందం కనపడుతుంది. మరి దీన్ని ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా, తిరస్కరిస్తారా చెప్పలేం. కానీ మొత్తానికైతే ఆయన వైబ్రేషన్స్ మామూలు లేవు. ఆయన పట్టుకుంటే చాలు, బీజేపీ నాయకులు వచ్చి పట్టుకుంటేనే ఆయన పొంగిపోతాడు. ఒక సామాన్య కార్యకర్తకైతే ప్రధానమంత్రి వచ్చి పట్టుకుంటే ఎట్లా పొంగిపోతారో, ఒక 45 సంవత్సరాల రాజకీయ జీవితం చేసిన వ్యక్తి, 14 సంవత్సరాల ముఖ్యమంత్రి, సీనియర్ నాయకుడు అని చెప్పుకునే నాయకుడు అమిత్ షా, మోడీ వస్తే వాళ్ళ కాళ్ళకు దండం పెట్టినంత పని చేస్తాడు. మొత్తానికైతే అంత హ్యాపీగా ఫీల్ అవుతాడు. నువ్వు చేయాల్సింది కాళ్ళకు దండం పెట్టాల్సింది ప్రజలకి. నువ్వు ఎవరు మెప్పు పొందాలి? ప్రజలు మెప్పు పొందాలి, ప్రజలు ఆదరణ పొందాలి. వీళ్ళు ఢిల్లీ నుంచి వచ్చిన వాళ్ళ ఆదరణ పొందితే ఓట్లు పడవు. ఓట్లు పడాలంటే ఏపీలో ఉన్న 4 కోట్ల మంది ఓటర్ల మెప్పు పొందాలి, వాళ్ళ ఆదరణ పొందాలి, వాళ్ళ కాళ్ళు పట్టుకోవాలి. అప్పుడు నిన్ను నమ్ముతారు తప్ప, ఓట్లు వేస్తారు తప్ప. ఆయన సంతోషం చూడండి, ఎక్కడ లేని సంతోషపడతాడు. మరి ఇది ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు మొత్తానికైతే.